నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడనూ నీ మీదకి రాడు అనే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం మనకు తెలియచేయబడుతుంది. నిజముగా దేవుడు తోడై ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తియు ఏ మనుషుడును నీకు హాని చేయడానికి సరిపోయినటువంటి వాడిగా ఉండడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పౌలుని కొరింథులో ఉంచాలనుకున్నప్పుడు క్రోధముతో రగిలిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అణిచిన తీరు మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు తన పనిని చేయడానికి, దేవుని పనిని చేయడానికి కొరింథీలో ఎంత అద్భుతంగా పని చేశాడో మనం చూస్తున్నాం. ఎవరైతే క్రోధముతో రగిలిపోయి ఉన్నారో వారందరూ కూడా మారడానికి దేవుడు కృప దయచేశాడు. నిజముగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని యందు నమ్మిక ఉంచి మనము నడిచినట్లయితే ఈ లోకంలో క్రోధము కలిగిన వారిని అణచి నీకు మిత్రులుగా చేసేటటువంటి దేవుడు. ఒకవేళ ఆ దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క నామము ప్రకారముగా నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది వ్యతిరేకులుగా ఉన్నప్పటికీ వారందరి జీవితాల్లో క్రీస్తు మహోన్నతమైనటువంటి స్థితిని నెలకొల్పే దేవుడు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నప్పటికీ, ఎంత క్రోధంలో ఉన్నా, నీవు దేవుని నమ్మి దేవుని పని కొరకు సిద్ధపడితే ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు ఉంచునుగాక. ఆమేన్.